హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ట్యూబ్స్ బ్లాక్. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏంటి? సో చాలామంది పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకునే దంపతులు ఎవరైతే వస్తూ ఉంటారో మా క్లినిక్కి, సో మేడం మాకు ఇలాగ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయన్నారు. అసలు ట్యూబ్స్ బ్లాక్ అయితే మాకు ఎలా తెలుస్తుంది? ముందే తెలుసుకోగలమా? ఈ ట్యూబ్స్ బ్లాక్కి ఏమన్నా మాకు తెలుస్తుందా స్కానింగ్లో కానీ, లేదా మాకు ముందే తెలుస్తుందా? ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయా మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో యాజ్ సచ్ అండి, ట్యూబ్స్ బ్లాక్ అయితే, ఫిలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయితే మనకి సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏమీ ఉండవండి. ఎలా బ్లాక్ అయితే మాత్రం మనకి సిమ్టమ్స్ అనేవి మనకేం కనపడవు, బాడీలోని సైన్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. కానీ ఒక్కొక్కసారి పేషెంట్స్ ఎవరైతే కొంతమంది కపుల్స్ కొద్దిగా పెయిన్, వేగ్ పెయిన్ కానీ, కింద పెయిన్ ఉంది మేడం, అలా ఏమన్నా పొత్తి కడుపులో కింద బాగా లాగుతున్నట్టు అలా అంటే ఒక్కొక్కసారి మేము స్కాన్ చేసి ఒక్కొక్కసారి అవి గర్భసంచి పక్కన ట్యూబ్స్ బ్లాక్డ్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అది ఎలా తెలుస్తుంది అని అంటే, మేడం బ్లాక్డ్ ట్యూబ్స్ ఎలా తెలుస్తుందంటే వాపు ఉంటుందన్నమాట. సో గర్భసంచి పక్కన ట్యూబ్స్ వాచిపోయినట్టుగా కనపడుతుంది. దీన్నే మనం హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో ఇలా ఉందంటే డెఫినెట్గా వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ అయినట్టు. ప్లస్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు, ఆల్మోస్ట్ 0 అని చెప్పాలి. ఎందుకు ట్యూబ్స్ అంత ఇంపార్టెంట్ మేడం? మాకు గర్భసంచి బాగానే ఉందన్నారు, అండాశయాలు బాగానే ఉన్నాయన్నారు, అండాశయాల్లో ఎగ్స్ బాగానే ఉన్నాయి, ఇంకా మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు మేడం అంటే, రాదు అండి. ఎందుకంటే బోత్ ట్యూబ్స్ బ్లాక్ అయితే మనకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనేది న్యాచురల్గా వచ్చే అవకాశాలు 0. ఎందుకు అని అంటే, అక్కడే మనకి ఎగ్ స్పర్మ్ అనేది కలిసే చోట ఎక్కడంటే మనకి ఫిలోపియన్ ట్యూబ్స్లో, ఇక్కడే బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో ఏర్పడిన పిండం మళ్ళీ వెనక్కి ట్రావెల్ చేసి గర్భసంచిలో కూర్చుంటుంది. సో ఎప్పుడైతే ఎగ్ స్పర్మ్ కలవటం అనేది జరగట్లేదో, సో ఎందుకు జరగట్లేదు? ఇలా ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కష్టం. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకి ఐవీఎఫ్ అనమాట, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇంకొకటి, ఇలా ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళు సాధారణంగా వాళ్ళకి ఎగ్ రిజర్వ్ బాగున్నా, యూట్రస్ బాగున్నా, వాళ్ళకి సక్సెస్ రేట్ మాత్రం చాలా బాగుంటుంది. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు ట్యూబ్స్ అంటే ఏంటి మేడం అని మీరు అడగచ్చు. ట్యూబ్స్లోని 4 పార్ట్స్ ఉంటాయండి. ఫింబ్రియల్ పార్ట్, యాంప్యులరీ పార్ట్, ఇన్ఫండిబులర్ పార్ట్, తర్వాత ఇంటర్స్టిషియల్ పార్ట్స్, ఇలా 4 పార్ట్స్ ఉంటాయండి. గర్భసంచి దగ్గరలో ఉండే పార్ట్ని మనం ప్రాక్సిమల్ పార్ట్ అంటామండి. అదే గర్భసంచి దూరంగా ఉంటే దాన్ని డిస్టల్ పార్ట్ అంటాం అనమాట. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే ట్రీట్మెంట్ ఉంటుందా? మాకు న్యాచురల్గానే ట్రై చేయాలని ఉంది, మాకు ఐవీఎఫ్కి వెళ్ళాలని లేదు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. డిపెండింగ్ ఆన్ మీ ట్యూబ్ ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని బట్టి మనము దాన్ని తొలగించి మీరు అప్పుడు తర్వాత మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. సో ట్యూబ్లో బ్లాక్ ఏదన్నా గర్భసంచికి దగ్గరగా ఉంటే దాన్ని మనం లాప్రోస్కోపీలో దాన్ని క్లియర్ ఆఫ్ చేయొచ్చు. అదే ఆ ట్యూబ్ బ్లాక్ దూరంగా ఉందనుకోండి, సో దాన్ని మనం ఎలా క్లియర్ చేయడం అనేది చాలా కష్టం. సో మోస్ట్లీ వాళ్ళకి మనము ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తాం. అదే వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ అనేది దగ్గరగా, యూట్రస్కి దగ్గరగా ఉంటే, ప్రాక్సిమల్ పార్ట్లో ఉంటే వీ క్యాన్ క్లియర్ విత్ లాప్రోస్కోపీ. ఆ తర్వాత వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. సో మేడం ట్యూబ్ బ్లాకేజ్ అనేది మనకి తెలియదు సిమ్టమ్స్ సైన్స్లో. సో మేము ఎలా తెలుసుకోవచ్చు అని మీరు అడిగితే డెఫినెట్గా తెలుసుకోవచ్చు అండి. దాన్ని 3 పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా, సోనోసాల్పింజియోగ్రామ్ అంటాము. సెకండ్ వచ్చి ఎక్స్రే ద్వారా, హెచ్ఎస్జీ అంటాము, హిస్ట్రోసాల్పింజియోగ్రామ్. మూడోది లాప్రోస్కోపీ. ఈ 3 మెథడ్స్లో మనము ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా, పనితీరు ఎలా ఉండేది తెలుసుకోవచ్చు. సో 100% గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అయితే మాత్రం డెఫినెట్గా లాప్రోస్కోపీ అండి. సో ఇందులోనైతేనే మనకి మ్యాక్సిమం అనేది డిటెక్ట్ అవుతుంది. సో మిగతా 2 టెస్ట్లో ఒక్కొక్కసారి మనము కన్ఫర్మ్ చేయలేమన్నమాట, కొంత పర్సంటేజ్లో. సో ఇలా కన్ఫర్మ్ అవ్వలేదు అనుకోకుండా మనకి ట్యూబ్ టెస్ట్ అనేది ఎక్స్రేలో కానీ, స్కాన్లో కానీ, నెక్స్ట్ మనం లాప్రోస్కోపీలో అయితే 100% డయాగ్నోస్ చేయొచ్చు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా. సో అదే సిట్టింగ్లో మనకి ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉంటే మాత్రం దాన్ని మనం క్లియర్ ఆఫ్ చేసేయచ్చు. ఇన్ కేస్ మనకు క్లియర్ ఆఫ్ అవ్వట్లేదంటే డెఫినెట్గా అది మనం కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని బట్టి వేరే ఫర్దర్ ట్రీట్మెంట్స్కి అనేది వెళ్ళొచ్చు. సో ఇలాగా మనకి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇంకెలా మేడం, చిన్న చిన్న టెస్టుల ద్వారా కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే, డెఫినెట్గా ఉపయోగం ఉంటుందండి. అల్ట్రాసౌండ్
ద్వారా చేసే పద్ధతి ఎస్ఎస్జి కానీ ఎక్స్రే ద్వారా చేసే హెచ్ఎస్జి టెస్ట్లో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే చిన్నవి అడ్డుగా కొంచెం ఉంటుంది మ్యూకస్ ప్లగ్ లాగా, అవి ఏంటంటే న్యాచురల్గా ఫామ్ అవుతాయి. అలాంటివి ఏమైనా మ్యూకస్ ప్లగ్స్ ఉన్నా కూడా మనం ఈ ట్యూబ్ టెస్ట్లో క్లియర్ ఆఫ్ అవుతూ ఉంటాయి. సో క్లియర్ ఆఫ్ అయ్యి మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా నెక్స్ట్ కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. సో ఇలా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో అట్ ద సేమ్ టైం ట్యూబ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఐయుఐ పద్ధతికి వెళ్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. సో ఇన్ కేస్ అనుకోకుండా ఇంత మనం ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఎక్కడో ఎగ్ స్పర్మ్ అనేది కలవట్లేదు న్యాచురల్గానే, ఈవెన్ ట్యూబ్స్ ఓపెన్ చేసినా కూడా. సో ఎగ్ స్పర్మ్ కలవట్లేదు అని అంటే న్యాచురల్గా డెఫినెట్గా వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేసేది కేవలం ఐవీఎఫ్లో అనమాట. సో ఇలాంటి చిన్న ట్రీట్మెంట్స్ తోటి పద్ధతులతోటి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి ఒకవేళ అనుకోకుండా రావట్లేదు అని అంటే నెక్స్ట్ ఫర్దర్ మనకి ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే పిల్లల కోసం బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ట్యూబ్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మా రాజమండ్రి ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి నేను అవైలబుల్గా ఉంటానండి. డాక్టర్ అశ్విని, యూ క్యాన్ కన్సల్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.